చూడండి, దీనికి బ్యాక్ డిజైన్ వచ్చింది కదా, నిన్న డిజైన్ వచ్చిందా అని మనం తిప్పేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఏమో చేతి పని కుట్టుకున్నాం. చూసారా, చేతి పని కోసం కుట్టుకున్నాం. అయితే మనకి ఇక్కడ జాయింట్ నీట్గా రావాలంటే ఇప్పుడు చూడండి, చేతి పని కోసం కుట్టుకున్న దాన్ని దీని మీదకి ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా, దీని లోపలికి ఇప్పుడు ఇదేమో ఇటు నుంచి జాయింట్ చేసినాం కదా, మళ్ళీ చూపిస్తా. ఇది ఇటు నుంచి జాయింట్ చేసేటప్పుడు దీన్ని ఇట్లా లోపలికి పెట్టేసుకొని మనం ఇక్కడ నుంచి కుట్టేసుకుంటే మీకు దీన్ని తిప్పి చూపిస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఒక్క చేతితో చూపించడం వల్ల ఇబ్బంది ఉంది. చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఈ చేతి పని అనేది మనం ఇంకా చేయలేదు కానీ లోపలికి వెళ్ళిపోద్ది. ఇట్లా చూడండి, ఇట్లా లోపలికి వెళ్ళిపోద్ది, ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే జాయింట్ దగ్గర మీకు నీట్గా ఉంటుంది. చూడండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇదంతా మనం చేతి పని చేసి కుట్టుకుంటాం. తర్వాత కుట్టుకోకముందే మనం ఈ షోల్డర్ జాయింట్ అప్పుడు అలా కుట్టుకోవాలన్నమాట, మరి బయటికి కనిపించకుండా. ఓకేనా, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఏ బ్లౌజ్ కుట్టినా.